హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గురుకులాల్లో 5, 6, 7, 8వ తరగతుల్లో వాటితో పాటుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గురుకులాల్లో సీట్ రావడం అంటే చాలా హ్యాపీ, చాలామందికి ఇష్టం అండి. ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరైతే 4th క్లాసు, 5th క్లాసు, 7th క్లాస్ చదువుతున్నారో, 6th క్లాస్ చదువుతున్నారో, అదేవిధంగా 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ యొక్క చదువు కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే 4th వాళ్ళు 5thకి, 5th వాళ్ళు 6th వాళ్ళు 7thలోకి, 7th 8thలోకి, 10th చదివే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి, ఇంటర్మీడియట్ అయిపోయే వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి అడ్మిషన్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తే వీళ్ళని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 01/3/2024 నుంచి 31/3/2024. మనకి వాళ్ళ డేట్ అయితే 14 అండి. ఇంకా మనకు 15 ఇంకా మనకు దగ్గర 17 days టైం ఉంది. ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు మనం సిస్టమ్ పైన కూర్చుంటే ఆన్లైన్లో త్వరగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్లైన్ కాదు కాబట్టి ఆన్లైన్లో త్వరగా అయిపోతుంది. మనకి ఇక్కడ ఇంకా చూసినట్లయితే మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్స్ 2024-25 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ 5th క్లాస్ సంబంధించి జరిగింది. ఇక్కడ 6th, 7th, 8th క్లాసు. తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏపీఆర్జేసీ అంటే ఇంటర్మీడియట్ సంబంధించింది, ఏపీఆర్డీసీ అంటేనేమో డిగ్రీకి సంబంధించింది. డిగ్రీ అడ్మిషన్స్లో ఓన్లీ బాయ్స్కి మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నారండి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ప్రాస్పెక్టస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది మనకు 5th, 6th, 7th, 8th క్లాస్ సంబంధించిన ప్రాస్పెక్టస్. ఇది ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రాస్పెక్టస్ అంటే ఇన్ఫర్మేషన్. ఇదేమో డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కటి చూద్దాం. అప్లికేషన్లు మాత్రం 5th, 6th, 7th, 8th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిఫరెంట్ అన్నీ సేమే ఉంటాయి. నోటిఫికేషన్ మాత్రమే వేరే ఉంటుంది కాబట్టి నేను నోటిఫికేషన్ అన్నీ కూడా మీకోసం చెప్పడానికి ట్రై చేస్తాను. అప్లికేషన్ ఒకటే చూపిస్తాను, మిగతా కూడా మీరు చూసుకోవచ్చు. నేను అన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి నేను ఒకటే చెప్తానని చెప్పి అన్నాను. ఇక్కడ చూడండి, ఏపీఆర్ఎస్ క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటాం. ఇది కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024 ప్రాస్పెక్టస్. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ అంటే చూడండి, ఏపీఆర్ఎస్ క్యాట్ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024-25కి ఏపీఆర్ఏఎస్. చూడండి, ఫర్ అడ్మిషన్స్ 5th, 6th, 7th, 8th రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మీరు అంటే వాళ్ళ యొక్క గురుకుల విద్యల ప్రత్యేకతలు ఏంటి అంటే ఫ్రీ హాస్టల్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అదేవిధంగా యూనిఫామ్ ఇస్తారు, ఇంకా మీకు బుక్స్ ఇస్తారు. అంటే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తారు. పీటీ డ్రెస్ అన్నీ కూడా మీకు A to Z మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది. రెసిడెన్షియల్ అంటేనే చాలామంది తెలుసు కాబట్టి మంచి మనకు మిగతా ఎగ్జామ్స్ మంచి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏం చెప్పారంటే గురుకుల పాఠశాల వివరాలు, చిరునామా, 5వ తరగతిలో సీట్ల వివరాలు కూడా జరిగింది. ఇక్కడ ఇప్పుడు క్రమ సంఖ్య 1లో ఇక్కడ ఒక మనకు గురుకుల పాఠశాల పేరు ఇచ్చారు. ఇది బాలురా బాలికరా ఇచ్చారు. కేటగిరీ సాధారణ జనరల్ అన్నట్టు. ఇక్కడ 5వ తరగతి సీట్లు 80 ఉన్నాయి. ఈ జిల్లాల వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రెండోది చూడండి, ఇది బాలికలు సాధారణ. ఇట్లా కింద ఫోన్ నెంబరు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ కనుక్కొని తెలుసుకోవచ్చు అండి. ఈ విధంగా బాలికలకు బాలులకి వేరు సపరేట్ మనకు హాస్టల్స్ అయితే ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మనకు 5th క్లాస్ స్టార్టింగ్ కాబట్టి ప్రతి సెక్షన్లో మీకు 80 సీట్లు అనేవి ఉన్నాయంటే ఇక్కడ కొన్ని బాలికలు మైనారిటీ. ఈ మైనారిటీ వాళ్ళకి ఏంటంటే మనకు మేలో ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ జిల్లాల వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది మొత్తం ఇవ్వడం జరిగింది ఇందులో. ఇది 5th క్లాసు, 6th, 7th, 8th వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉంది ఇక్కడ. ఓసీ వాళ్ళకు 41, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%. ఓకేనా అండి? అందరికీ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిహెచ్సి వాళ్ళకి 3%, తర్వాత ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకి 3%, ఆర్ఫన్ వాళ్ళకి అంటే అనాథ వాళ్ళకి 3% ఇవ్వడం జరిగింది. మైనార్టీస్ ఏమో ఇట్లా ఇచ్చారు మనకి. మైనార్టీస్ 79%, ఎస్సీ 15%, ఎస్టీ 6%. అయితే మైనార్టీస్ సంబంధించి మనకు నెక్స్ట్ మేలో ఓపెన్ అవుతుంది, అది చూద్దాము. ఇక్కడ మీకు చూసినట్లయితే 6, 7 తరగతుల్లో పాఠశాల వర్గ కేటగిరీలో ఖాళీలు ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ 7వ తరగతిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓసీలో ఒకటి ఉంది, మిగతా ఏదేలో లేదు. తర్వాత 8th
మనకు బీసీఏలో ఒకటి ఉంది, బీసీడీలో 2 ఉన్నాయి. అట్లా ఇక్కడ ఓసీలో 8 ఉన్నాయి. అట్లా మీరు ఖాళీ ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవచ్చండి. 4th క్లాసు అంటే ఇక్కడ చూడండి 6th 7th క్లాసు ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీ అంటాం మనం వీటిని. అవి 5th క్లాస్ అంటే డైరెక్ట్ మనకు అడ్మిషన్ కాబట్టి 80 సీట్స్ ఉన్నాయి. ఇక మిగతా అయితేనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని మనకు అందుబాటులో ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసిన వేస్ట్ కాబట్టి ఆ విధంగా మీకు కనుక వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి మనకు 6th 7th 8th వాళ్ళకి 575 సీట్స్ ఉన్నాయి అందరికి కలిపి. ఓకేనా అండి. ఇక్కడ 5th క్లాసు అడ్మిషన్ కావాలంటే 4th చదువుతూ ఉండాలి, 6th కావాలంటే 5th చదువుతూ ఉండాలి. అట్లా ఇంతకుముందు చెప్పాను కదండి. వాళ్ళు ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఏజ్ కూడా మీరు చూసినట్లయితే మనకు ఒక్కొక్క క్లాస్కి ఒకటి ఇచ్చారు. 5th క్లాస్ అడ్మిషన్కి అయితేనేమో 2030 నుంచి 15 జన్మించి ఉండాలి. SC STకి ఒక 2 years ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది 2011 నుంచి 15కు. అట్లా 6th వచ్చేవారికి 12 to 14, 10 to 14, 7th వచ్చేవారికి చూడండి 11 to 13, తర్వాత 2009 నుంచి 13 అట్లా ఇవ్వడం జరిగింది 8th వరకు. వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయము 1 lakh కంటే తక్కువ ఉండాలి. ఓకేనా అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 100 రూపాయలు ఆన్లైన్లో పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి. ఇంకా మీకు ఏమన్నా ఇక్కడ హాల్ టికెట్లు అవి ఎగ్జామినేషన్ మొత్తం ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. మీకు ఎగ్జామ్ వచ్చేసి 5th క్లాస్ అడ్మిషన్కి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, గణితం, అసలు ఇట్లా 100 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. 5th ఏమో 4th క్లాస్వి, 6th క్లాస్కి ఏమో 5th క్లాస్వి, 7th 6th క్లాస్వి, 8th 7th క్లాస్వి సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయండి. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. కానీ జాయిన్ అయిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. చూసుకోండి ఇక్కడ. సో సర్టిఫికేషన్ రెడీ చేసుకోవడం బెటర్ అండి ఈ ఎగ్జామ్ రాసే టైం వరకు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్, కోఆర్డినేటర్స్, వాళ్ళకు ప్రిన్సిపాల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వీటికి మీరు ఫోన్ చేసి కనుక్కొని డౌట్స్ ఉంటే కూడా. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ ఇదే విధంగా చెప్పాను కదండి. 5th అయిపోయింది కదండి. నెక్స్ట్ 5th 6th క్లాస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఎంతో చూసినట్టుగా. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ 2 కలిపి ఇక ఇందులో ఇచ్చారు కదండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి APRJC ఇంటర్మీడియట్ సంబంధించిన క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. సేమ్ అలాగే మొత్తం డీటెయిల్స్, కాకపోతే మీ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ జనరల్ అంటే ఇక్కడ విజయనగరం జిల్లా అందరూ అప్లై చేసుకోవచ్చన్నట్టు. ఇది కో ఎడ్యుకేషన్. ఫస్ట్ ఏమో జనరల్ అన్నారు, ఇక్కడనేమో కో ఎడ్యుకేషన్ అన్నారండి. సో ఇది నిమ్మకూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. చాలా ఫేమస్ అండి. సీట్ వస్తే చాలా బాగుంటుంది. తర్వాత పల్నాడు, ఇది కూడా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ అని ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇచ్చారు. ఇట్లా మీకు ఎక్కడ వస్తే అక్కడ అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ జనరల్, మళ్ళీ గర్ల్స్ వేరే ఉంది. కొన్ని కో ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఇక్కడ MPC, BIPC, MEC, CEC, EET, CGT ఇవన్నీ టోటల్ మా 637 వేకెన్సీ అయితే ఉన్నాయండి. మీకు ఎవరిని వస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి మీకు MPC, BIPC. సో ఇది రాయలసీమ రీజియన్ అండి, అదేమో కోస్తా రీజియను. ఇక్కడ MEC, CEC, EET, CGT. ఇక్కడ 443 అంటే రాయలసీమ రీజియన్లో 443 ఉన్నాయి. కోస్తా రీజియన్లో 637 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో మంచి ఆపర్చునిటీ. ఇవేమో మైనార్టీ కాలేజ్కి సంబంధించింది. ఇక్కడ కూడా సేమ్ అండి. 10th క్లాస్ చదువుతూ ఉండాలి. ఇప్పుడు 2024 ఎగ్జామ్ రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 5th క్లాస్ వాళ్ళు 5th, 6th, 7th, 8th క్లాస్ అడ్మిషన్స్కి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఇంటర్మీడియట్కి అయితేనేమో 300 రూపీస్ ఫీజు అయితే ఉందండి. సో ఇది పూర్తి వివరాలు మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు, అడ్మిషన్ ఫీజు ఇక్కడ 1000 రూపాయలు, క్యాష్ అండ్ డిపాజిట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది సీట్ వస్తే కనుక. సో ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు చూసుకొని మన డౌట్స్ ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే APRDC ఓన్లీ బాయ్స్కే ఉంటుందండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ అవని చూడండి. APRDC ఇది చాలా ఫేమస్ అండి, నాగార్జున సాగర్లో ఉంటుంది.
మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామందిలో సీట్ వస్తే దాంట్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఎప్పటికో అంటే సెటిల్ అయిపోయారు. చాలా బాగుంటుంది. ఇందులో సీట్ రావడం అనేది అంత ఈజీ కాదండి. సో వస్తే మాత్రం మీ లైఫ్ టర్న్ అయిపోయినట్టే. ఎందుకంటే అన్ని కోచింగ్ ఫెసిలిటీస్ కానీ, స్టాఫ్ కానీ, ఫ్యాకల్టీ కానీ బాగుంటుంది. చూడండి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అన్ని ఆల్ ఓవర్ ఏపీ డిస్ట్రిక్ట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్ర రీజియన్ ఇచ్చారు, ఇక్కడ రాయలసీమ రీజియన్ ఇచ్చారు. ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ చూడండి, బీఏ ఉంటుంది మనకి. బీఏ, బీకామ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ మొత్తానికి 152 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఓసీ 35, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1%, బీసీడీ 7, బీసీఈ 4, ఎస్సీ 15, ఎస్టీ 6. ఇట్లా పిహెచ్సి, స్పోర్ట్స్, క్యాప్ ఇట్లా అందరికీ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫైనల్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఇక 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 అంటే 5th, 6th, 7th, 8th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి అడ్మిషన్లోకి సీటు వచ్చినట్లయితే మీకు అన్ని ఫ్రీగా ఉంటాయండి. మంచి ఆపర్చునిటీ. మీకు ఏం డౌట్స్ ఉంది చదువుకోవచ్చు అండి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఫీజు కూడా ఇది స్పెషల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎంపీసీ వాళ్ళు 3060, బీఏ వాళ్ళు 1575, బీకామ్ 1575 ఇట్లా. అది మళ్ళీ మీకు అక్కడ కాలేజ్లో జాయినింగ్ కాబట్టి పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇవ్వడం జరిగింది. సో మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్ అని. మీకు చూసినట్లయితే మనకు ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్ వరకు ఉంది. హాల్ టికెట్ వచ్చేసి 17 ఏప్రిల్లో ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి 25 ఏప్రిల్ 2:30 to 5 PM అయిపోతుందండి. చూసుకోండి. రిజల్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగింది. మీకు మొత్తానికి థర్డ్ కౌన్సిలింగ్ జూన్ 7తో కంప్లీట్ అయిపోతుంది. సో మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా సేమ్ అందరికి కూడా సేమ్ అదే పెట్టారు ఎగ్జామ్ అదే రోజు. సో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా 25th రోజే ఉంటుంది. 25th. సో 25th ఏప్రిల్ రోజు ఉంటుంది. ఇక 5th క్లాస్ వాళ్ళకి మాత్రం మరి వాళ్ళకు కూడా అదే రోజు ఉంది, కాకపోతే మార్నింగ్ పెట్టారు. 5th, 6th, 7th, 8th క్లాస్ అడ్మిషన్ వాళ్ళకి 25th ఏప్రిల్ 2024 10 AM to 12 AM పెట్టడం జరిగింది. అదే ఇంటర్, డిగ్రీ వాళ్ళకైతేమో ఆఫ్టర్నూన్ టైం పెట్టారు, అంతే అండి. డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీని అప్లికేషన్ చూసినట్లయితే మనకి అన్నిటి కూడా సేమ్ అని చెప్పాను కానీ ఒకసారి అన్నీ ఓపెన్ చేస్తాను. 5th క్లాస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 5th క్లాస్లో మీరు ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా ఒకసారి చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇట్లా ఓపెన్ చేసామా అండి. సో ఇక్కడ క్లిక్ హియర్ పేమెంట్ అనగానే మనకు 5th క్లాస్ ఇట్లా షో చేస్తుంది. అప్లయింగ్ క్లాస్ 5th క్లాసు, క్యాండిడేట్ నేము, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాండిడేట్ చూసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి యాక్సెప్ట్ అంటే మీకు ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేసి మరలా ఇక్కడ చూడండి ఒకసారి అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అయిపోతుంది. క్యాండిడేట్ ఐడి, మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవాల్సి మొత్తం కూడా ఫోటో, సిగ్నేచర్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా సేమ్ ఇది 5th క్లాస్ చూసినట్లయితే అదే కూడా సేమ్ అదే ఉంటుందండి. ఇక్కడ కూడా వేరే ఏమి ఉండదు. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ ఉంది కదండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా క్లాసు 6th, 7th చూపిస్తుంది. మళ్ళీ సేమ్ డీటెయిల్స్, మళ్ళీ సేమ్ లాగిన్ ఉండవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ అన్నీ కూడా మాకు అలాగే ఇక్కడ క్లిక్ హియర్ అప్లికేషన్ ఫామ్ అంటాం కదండి, సేమ్. సో అట్లనే మనం ఇంకా చూసినట్లయితే చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ అని మన క్యాండిడేట్స్ ఒకరు మర్చిపోతే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మొబైల్ నెంబర్కి వస్తాయండి మనం మర్చిపోయినట్లయితే. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 5th సెషన్ అయిపోయింది కదండి. ఇక్కడ వీళ్ళే కూడా సేమ్ మళ్ళీ ఇంటర్మీడియట్. ఇక ఇంటర్మీడియట్ చూడండి ఒకసారి, సేమ్ పేమెంట్ క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లయింగ్ ఫర్ ఇంటర్ అని ఉంటుంది. సేమ్ క్యాండిడేట్ నేము, జెండర్ ఇవన్నీ సేమ్ మళ్ళీ ఇంత డిఫరెంట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అంతా 300 రూపీస్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పేమెంట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ లాగిన్ అంటే మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా క్యాండిడేట్ ఐడి మర్చిపోతే ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ ఐడి ఉంది, క్లిక్ చేస్తే ఈ విధంగా మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ అంటే డీటెయిల్స్ వస్తాయండి. సో ఇదే విధంగా సేమ్ చూసినట్లయితే మీకు ఏపీఆర్టీసీ కూడా సేమ్ అండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది.
పేమెంట్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ క్లిక్ అయిపోతుంది. డిగ్రీ, క్యాండిడేట్ నేము, మరలా జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను. మరలా మీకు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.